27 జులై శనివారం ఇండోర్లో జరిగిన ఫెలినా ఫ్యాషన్ పీజెంట్ షోలో వెలిచేటి రమాచౌదరి గారు నేషనల్ సెకండ్ రన్నర్ మిస్సెస్ ఇండియాగా నిలిచారు. తన తల్లిదండ్రులు అమ్మ సుధారాణి, నాన్న బొట్ల వెంకటరమణమూర్తి. పుట్టింది పెదనదిపల్లి అనే గ్రామం, చేపురులపల్లి మండలం, విజయనగరం జిల్లా. ఆవిడ తన ఊరిలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. తనకి 15వ సంవత్సరానికి పెళ్లి చేశారు. తరువాత పిల్లల బాధ్యత వల్ల తను ఏమీ చేయలేకపోయారు. కానీ ఎప్పుడు మనసులో ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఉండేది. నా జీవితం నాకు నచ్చినట్టు జీవించాలి అనుకున్నారు. కానీ పిల్లల బాధ్యతల వల్ల ఏమీ చేయలేకపోయారు. పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక డిగ్రీ కళాశాలలో చేరి డిగ్రీ కూడా పూర్తి చేసుకొని జాబ్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ గృహిణిగానే మిగిలిపోయారు. అలా ఉండగా తనకి చిన్న షార్ట్ ఫిల్మ్ పుత్రరత్నాలు ద్వారా సినిమా రంగం వైపు అవకాశం వచ్చింది. కానీ ఇంట్లో వారి సపోర్ట్ చాలా తక్కువ. అయినా కూడా రాధాకృష్ణ గారు బాగా సపోర్ట్ చేసేవారని తెలిపారు. అతని తోడుతోనే రమాచౌదరి గారు ఈ రోజు ఇంతవరకు చేరుకున్నారు. సినిమా రంగంలో 7 సినిమాలు కూడా చేశారు. అవన్నీ రిలీజ్ కి దగ్గరలో ఉన్నాయి. మరియు రమాగారి పిల్లలు పాప వర్ధిని చౌదరి, బాబు యశ్వంత్ చౌదరి సపోర్ట్ కూడా ఉండడంతో ఇంత దూరం వచ్చాను. నాకు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చిన శ్రీ సాయి రాజేశ్వరి ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ టి రాజరాజేశ్వరి గారికి ధన్యవాదాలని తెలిపారు. ఇప్పటికీ రమా గారు నాని గారి సరిపోదా శనివారం, సుహాస్ గారు చేస్తున్న జనక అయితే గనక, శకలక శంకర్ గారు చేస్తున్న శతకోటి దండాలు, తమిళ్ డైరెక్టర్ తో ఉరామాస్, తమిళ్ హీరో రోషన్ చేసిన పొలిటికల్ మూవీ, విజయ్ దేవరకొండ గారి VD12, సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ మూవీ, నితిన్ గారు చేస్తున్న తమ్ముడు, అలాగే ఒక శర్వానంద్ గారి మూవీ, ఇలా ఎన్నెన్నో మూవీస్ లో రమాచౌదరి గారు యాక్ట్ చేశారు.